ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కడప డిపిటిఓ మొండి వైఖరిని నిరసిస్తూ గత 50 రోజులుగా చేస్తున్న నిరావధిక రీలే నిరాహార దీక్షకు ఈరోజు కడప నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్ కమిటీ సంఘీభావం ప్రకటించింది. ఎన్ఎంయు పిలుపు మేరకు నిర్వహించిన గేట్ మీటింగ్లో డిపో సెక్రటరీ డి చంద్రయ్య, కెవి రమణ మాట్లాడారు. కడప డిపిటిఓ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ఎంయు జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేల్ డిపో అసోసియేషన్ సభ్యులు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సూరా జనార్దన్ రావు, గ్యారేజ్ డిపో సెక్రటరీ నాగేంద్ర, నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక సమస్యలతో ఎన్నో మార్లు గేట్ మీటింగ్ చేశాము, ఎర్ర బ్యాడ్జీలు ధరించాము. మన సమస్యల్ని డిపిటిఓ గారి దగ్గర అనేక మార్లు మెమరావడం ద్వారా వినిపించినప్పటికీ ఆయన ససేమిరా అంటూ ముందుకేయడంతో రీజన్ నాయకులు స్పందించి రీజన్ వ్యాప్తంగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు 50 రోజు అయింది. అయినప్పటికీ కూడా ఆయన ససేమిరా అండంతో జోనల్ కమిటీ కూడా స్పందించి ఈరోజు జోనల్ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ద్వారా మనం నిరసన తెలియజేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనం మొదటి రోజుగా గేట్ మీటింగ్ జరుపుకుంటున్నాము. దాని గురించి ఇప్పుడు మన డిపో కార్యదర్శి చంద్రయ్య గారు వివరిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు జోనల్ కమిటీ పిలుపు మేరకు ఈ గేట్ మీటింగ్ హాజరైనటువంటి సహచర అన్ని స్థాయి ఉద్యోగులందరికీ కూడా బద్వేల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ బద్వేల్ డిపో కమిటీ తరఫున నా ప్రత్యేక నమస్సమానాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. అదే కాకుండా రీజనల్ కమిటీ పిలుపు మేరకు సుమారు ఈ రోజుకి 50 రోజులైంది మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగించి ఆ దీక్షలకు అందరి సహకారం అందిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా బద్వేల్ డిపో కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నేను. అయితే రీజనల్ కమిటీ 50 రోజులైంది ఇప్పటికీ మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉండబట్టి, అయినా కూడా మన డిపిటిఓ గారు గోపాల్ రెడ్డి సార్ గారికి ఏమాత్రము చలనం కూడా రాలా. అందుకే మన సమస్యను గౌరవనీయులు మన నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు పోయి శ్రీనివాసరావు కూడా మనకు సంఘీభావం తెలిపి వచ్చిపోయి కూడా సుమారు 2 వారాలు అయింది. తర్వాత ఇప్పుడు మన జోనల్ కమిటీ ఆధ్వర్యంలోకి తీసుకొని జరిగింది. అయితే జోనల్ కమిటీ కూడా వీడీ గారికి మెమోరాండం ఇచ్చి 30 మరియు 31 తేదీ 2 రోజుల్లో జోన్ వ్యాప్తంగా రెడ్ బ్యాడ్జీలను ధరించి మనం నిరసన తెలియజేయడం జరిగింది. తర్వాత అప్పటికి కూడా ఏమాత్రం ఆయన ఈడీ గారు ఎందుకో కానీ ఈ నెల లాస్ట్ చివరిలో రిటైర్మెంట్ అవుతున్నారని ఏమో కానీ మన సమస్యలను ఏమాత్రం ఆయన పరిష్కరించడానికి చొరవ చూపకపోవడంతో తిరిగి 6 మరియు 7వ తేదీల్లో జోన్ వ్యాప్తంగా 52 డిపోలలో మనం గేట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి జోనల్ నాయకులు జోనల్ కమిటీ పిలుపునివ్వడంతో మనం ఈరోజు ఈ గేట్ మీటింగ్ను నిర్వహించడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు మనమేమీ రీజనల్ కమిటీ ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించలేనివి కాదు. అన్ని